రైట్ సార్. అంటే మేము ఇంకా చాలా విషయాలు అనుకున్నాము, మరి మీరేమో కొంచెం తొందర పెడతా ఉన్నారు. రేవంత్ గారు ఇప్పుడు నిరుద్యోగ సమస్యలను నిరుద్యోగ సమస్యలు ఇంకా ఆపేదా అంటే మీన్స్ ఒకటి లాస్ట్ నిరుద్యోగుల పక్షాన మీరు అంటే కాంగ్రెస్ పార్టీని చూస్తారు. ఒక నాకు చాలా మంది అశోక్ నగర్ పోయినప్పుడు చెప్పినటువంటి మాట అంటే మీరు నమ్ముతారా నమ్మరా, ఇంకొక మాట కూడా చెప్పిన, నిరుద్యోగులు ఇది మొదటిసారి అసంతృప్తి వ్యక్తం చేయట్లేదు, మా మీద ధర్నా చేసిండ్రు, గెరావ్ చేసిండ్రు, అవన్నీ కూడా మేము భరించినాము, అప్పుడు అవన్నీ చూసినాము. ఇవాళ రెండోసారి వాళ్ళ ఒత్తిడి పెట్టడం వెనకాల వాళ్ళ బాధ నుంచి వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మేము దాన్ని తప్పుపడితే నా మూర్ఖత్వం అవుతుంది. తప్పకుండా గవర్నమెంట్ స్పందించట్లేదు, మీలాంటి మేధావులు మేము మాట్లాడుతున్నామని చెప్పిన కదనే, మాట్లాడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కానీ నేను అనేది ఏంటంటే సమస్య స్వభావం వేరు, అది మీకు అర్థమైతలేదు. సమస్య స్వభావం వేరు. ఒక నోటిఫికేషన్ రాకపోతే దానికి ఒత్తిడి పెట్టడానికి చాలా దూరం పోవాల్సి వస్తుంది. ఈ ఎగ్జామ్ గీతేది కాదు, గీతేది జరపాలి అనుకున్నప్పుడు రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. మొత్తం మనం ఒక్కలమే కూర్చొని నిర్ణయం తీసుకొని ఇది ఎందుకు చేయమనేటట్టు ఉండదు. నోటిఫికేషన్ రాకపోతే అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్ష తేదీలకు సంబంధించినటువంటి చర్చ అంటే ఆ నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఎన్ని పోస్టులతో ఇచ్చిందో అన్నే పోస్టులతో ఇచ్చింది, పెంచుతామన్న పోస్టులు పెంచలేదు, చదువుకోవడానికి టైం ఇవ్వట్లేదు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి స్వభావం మారింది. మీరు చెప్పినట్టు కరెక్టే. అప్పుడేమో నోటిఫికేషన్లు అయ్యన్నీలో చేసిరు, ఇప్పుడేమో లాస్ట్కి వాళ్ళు దిగిపోయి పేపర్ లీకేజ్ జరిగింది. అప్పుడు లీకేజ్ ఒక్కసారి కాదు 2 సార్లు ఎగ్జామినేషన్ సరిగ్గా జరపలేదు. ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎంత మనోవేదన ఉంటుందండి, మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ చాలా కీలకం ఏంటంటే అంత మనోవేదన ఉన్న పిల్లల కోసం పరీక్ష వాళ్ళు ప్రకటించిండ్రు. గ్రూప్ 1 పోస్టులు పెంచినరా, 60 పోస్టులు పెంచారు. ఎన్ని పెంచినరా? ఇది ఇంతవరకు ఇన్ని పోస్టులు ఎన్నడూ రాలేదని స్టూడెంట్స్ చెప్తున్నటువంటి మాట, నేను అంటున్నది కాదు. డిఎస్సి పోస్టులు పెంచినరా? గ్రూప్ 2 పోస్టులు వాళ్ళు పెంచలేదు. పెంచకపోవటానికి కారణం ఏంటంటే త్వరలోనే 2వ గ్రూప్ 2 నోటిఫికేషన్ వేస్తామనేది ఒకటైతే, రెండవది చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఇప్పటికిప్పుడు మళ్ళా మనం గ్రూప్ 2 నోటిఫికేషన్ పోస్టులను పెంచడం వీలు కాదు అనేది వాళ్ళ అంతర్గతంగా ఉన్నాయి. ఇవి కొన్ని చెప్పరాదు బయటికి, ఎందుకంటే రకరకాలుగా నమ్మి విషయాలు చెప్తుంటారు. కొన్ని ఏంటంటే మనం సేకరిస్తుంటాం, చట్టపరంగా ఉన్న ఇబ్బందుల్లో కొన్నింటిని మనం అర్థం చేసుకుంటాం. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు గ్రూప్ 2 మాత్రం వాళ్ళ తర్వాత చేస్తాం, ఇవి ఇప్పుడు మళ్ళీ అయ్యేది కాదు, ఒక 6 నెలలో 7 నెలలో వ్యవధి ఇవ్వండి, మేము మళ్ళీ దీనికి నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళకు సమాధానం చెప్పినా కానీ మనం ఏమంటున్నామంటే ఈ 3 ఎగ్జామ్స్లో కనీసం ఈ రకరకాల పరిష్కారాలు ప్రభుత్వం ముందైతే మేము పెట్టినాం. ఇది వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ పరిష్కారానికి వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తామని అంటున్నారు. కొన్ని జరుగుతున్నాయి, అతి త్వరలో కొన్నింటికి ఒక ప్రకటన వస్తుంది, కొన్నింటికి సంబంధించినటువంటి వివరణ అనేది ప్రభుత్వం కొన్నింటిపై నిర్ణయాలు తీసుకుంటారు. అవన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళు రేపో ఎప్పుడో వాళ్ళు ఒక ప్రకటన కూడా చేస్తామని అన్నాక కొన్ని ఆగవలసి వస్తుంది, మేము కూడా ఓపిక పట్టవలసి వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం అనేది మా నుంచి మేము సీరియస్గానే చేస్తాము. మళ్ళా కూడా చెప్తున్నాం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా కొట్లాడతాం. కానీ నిరుద్యోగ సమస్య మౌలిక స్వభావము, మౌలిక పరిష్కారాల కోసం జరిగే ప్రయత్నము, అది పరీక్షలు ఎట్లా జరపాలనేటువంటి అంశం మీద ఉండేటువంటి చిక్కులు, ఇవి 2 వేరువేరుగా చేసి చూడకపోతే మనం ఇబ్బందుల పాలవుతాం. మాలాంటి వాళ్ళం ముందు మౌలిక ప్రశ్నలు, ఉద్యోగాలు వేయాలి, నోటిఫికేషన్లు రావాలి, భర్తీ కావాలి, సాఫీగా పరీక్షలు జరగాలి, మౌలికమైన అంశాలు. రెండవది చాలా కీలకమైందంటే దాన్ని నిర్వహణలో ఉన్న చిక్కులన్నింటికి ప్రతిదానికి మనం ముందు ఉండాల్సినటువంటి అవసరం లేదు. పిల్లలు వాళ్ళ బాధలు వాళ్ళు వ్యక్తం చేస్తారు, పరిష్కారానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఇదివరకు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే సీరియస్గా మేము తీసుకుంటున్నాము అని మళ్ళీ నేను ఒకసారి మీకు పునరుద్ఘాటన చేస్తున్నాను. థ్యాంక్ యూ.